సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ వివరాలు ఒకసారి గమనిద్దాం. పంజాబ్ అండ్ సింధు బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఢిల్లీలోని పంజాబ్ అండ్ సింధు బ్యాంకు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లెటరల్ ఎంట్రీ విధానంలో కింద పేర్కొన్నటువంటి పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. సో ఆఫీసర్ పోస్టులు 56, మేనేజర్ పోస్టులు 117, సీనియర్ మేనేజర్ పోస్టులు 33, చీఫ్ మేనేజర్ పోస్టులు 7 పోస్టులు. సో విభాగాల వారిగా అయితే మనకి ఈ యొక్క పోస్టులను అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, అకౌంట్స్ సంబంధించిన పబ్లిక్ రిలేషన్ అండ్ కార్పొరేట్ ఐఎస్ ఆడిటర్, సైబర్ ఫోరెనిక్స్, వెబ్ డెవలప్మెంట్. సో ఈ విధంగా విభాగాలలో అయితే మనకైతే ఈ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో అర్హత మనకు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, పీజీ అండ్ ఐసీడబ్ల్యూఏఐ, సిఎఫ్ఏ, ఎఫ్ఆర్ఐఎం ఈ విధంగా మనకైతే ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలని చెప్పడం జరిగింది. సో పే స్కేల్ వచ్చేసి నెలకు ఆఫీసర్కు 48,480, సో మనకు 85,920 వరకు కూడా ఉంటుంది. మేనేజర్కి అయితే 64,820 నుండి 93,960, సీనియర్ మేనేజర్కి అయితే 85,290 నుండి 1,00,000 చిల్లర వరకు, చీఫ్ మేనేజర్కు 1,02,000 నుండి 1,20,000 మధ్య స్కేల్ ఉంటుంది. ఎంపిక ప్రక్రియ విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు రుసుము అయితే జనరల్, ఈడబ్ల్యూసీ అండ్ ఓబీసీ కేటగిరీకి 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు అయితే 100 రూపాయలు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 15. సో అదేవిధంగా మనకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. పంజాబ్ అండ్ సింధు బ్యాంకు .co.inలోకి వెళ్ళి మన పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. సో నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని కూడా మనం పూర్తి డీటెయిల్స్ చూడవచ్చు. అదేవిధంగా నేషనల్ సీడ్స్లో కూడా ట్రాన్స్లేటర్ పోస్టులకైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఢిల్లీలోని వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్ట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. పోస్ట్ అయితే ట్రాన్స్లేటర్ గ్రేడ్ 4. సో అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఇంగ్లీషు, హిందీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. సో అదేవిధంగా జీతం నెలకు 22,000 నుండి 77,000 మధ్య ఉంటుంది. వ్యయ పరిమితి 30 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఉంటుంది. దరఖాస్తు ఫీజు అయితే 500 రూపాయలు. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్లకైతే అభ్యర్థులకైతే ఫీజులో మినహాయింపు అయితే ఉంటుంది. పని ప్రదేశాలు న్యూఢిల్లీ, లక్నో, జైపూర్, పాట్నా, సికింద్రాబాద్. సో అదేవిధంగా ఎంపిక ప్రక్రియ అయితే కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్ స్కోర్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. www.indiaseeds.comలోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా చూడొచ్చు. అదేవిధంగా మనకు మరొకటి నోయిడాలోని ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ PDIL కార్యాలయాల ప్రాజెక్టు సైట్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు అయితే కోరుతుంది. ఖాళీలు అయితే 22. పోస్టుల వివరాలు మేనేజ్మెంట్ ట్రైనీ, అదేవిధంగా రెగ్యులర్ పోస్టులు మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఈ రెండిట్లలో మనకు 10 పోస్టులు, ఫస్ట్ది, సెకండ్ది 12 పోస్టులు. అర్హత అయితే మనకు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా అదేవిధంగా డిగ్రీతో పాటు గేట్ స్కోర్ కూడా ఉండాలి, అంటే ప్రొఫెషనల్ డిగ్రీ. సో అదేవిధంగా CA, ICWAI, PG, డిప్లొమా IT ఉత్తీర్ణతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు రుసుము వచ్చేసి జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 800, SC ST, EWC అభ్యర్థులకు అయితే 400 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 11. అదేవిధంగా వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. www.pdil.in.com.లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్మెన్ పోస్టులు కూడా మనకు మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ పోస్టులు 39,481 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్ పోస్టుల భర్తీకి అయితే ఉద్దేశించిన నోటిఫికేషను స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ అండ్ ఇండో టిబెటన్ బోర్డర్ తదితర సంబంధించిన 39,481 పోస్టులు అయితే రావడం జరిగింది. సో ఇందులో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ సంబంధించినటువంటి, అదేవిధంగా జనరల్ ఫీమేల్ అండ్ మేల్కు సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకు విడివిడిగా ఇవ్వడం జరిగింది. పురుషులలో SC 5,254 పోస్టులు, ST వాళ్ళకైతే 4,021 పోస్టులు, ఓబీసీ వాళ్ళకైతే 7,747 పోస్టులు, EWS అయితే 3,496 పోస్టులు, జనరల్ అయితే 15,000 చిల్లర పోస్టులు. మహిళలకు కూడా SCలో 564, STలకు అయితే 433, ఓబీసీలకు అయితే 829, EWS 355, జనరల్ 1,688 పోస్టులు అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో విభాగాల వారీగా కూడా ఖాళీల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. BSF అయితే 15,654, CISF అయితే 7,145, CRPF 11,541, SSB 800 చిల్లర,
అదేవిధంగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సంబంధించిన 3017, అస్సాం రైఫిల్స్ 1248. సో తదితర మనకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 22 పోస్టులు మొత్తం మనకైతే ఇవ్వడం జరిగింది. అర్హతలు అయితే గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ నుండి మెట్రికులేషన్ లేదా 10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఇక్కడ హైటు పురుషులకైతే 170 సెంటీమీటర్లు ఉండాలి, మహిళా అభ్యర్థులకైతే 157 157 సెంటీమీటర్లు ఉండాలని కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి మిల్లీమీటర్లు కాదు, సెంటీమీటర్లు. వయోపరిమితి 2025 జనవరి 1 నాటికైతే 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 2002 జనవరి 2 కంటే ముందు అంటే 2007 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకూడదని SC/ST అభ్యర్థులకైతే 5 ఏళ్ల సడలింపు, OBC అభ్యర్థులకైతే 3 ఏళ్ల సడలింపు మనకైతే ఇవ్వడం జరిగింది. జీతభత్యాలు అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. పే లెవెల్ 1 కింద NCBలో సిఫాయి ఉద్యోగాలకైతే 18,000 56,900 మధ్యలో ఉంటుంది. సో ఇతర పోస్టులకైతే పే లెవెల్ 3 కిందనైతే 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా CBE పరీక్ష విధానం, ప్రశ్నపత్రంలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. 160 మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకైతే 2 మార్కులు ఉంటాయి. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి ఎలిమెంటరీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీషు, ఇతర ప్రశ్నలు అయితే మనకు ఉంటాయి. మొత్తం పరీక్ష వ్యవధి అయితే 60 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు. సో అదేవిధంగా దరఖాస్తు రుసుము అయితే 100 రూపాయలు. సో మహిళలకు అండ్ SC/ST మాజీ సైనిక అభ్యర్థులకైతే ఫీజు ఎలాంటిదైతే చెల్లింపు నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది, అంటే లేదని అర్థం. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు అయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 14. వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు https://ssc.gov.in లోకి వెళ్ళి అయితే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో నేను దీని మీద కూడా మీకు ఇంతకుముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి, అందులో కూడా మీకు లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో అయితే మనకు ఓన్లీ వెబ్సైటే కనిపిస్తుంది. సో అదేవిధంగా మనకు కోల్కతాలోని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫుడ్ అండ్ ఫీడ్కి చెందిన నేషనల్ టెస్ట్ హౌస్ సంబంధించిన ఒప్పంద ప్రాతిపదికన అయితే ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 6 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టెక్నికల్ ఫుడ్ అనలిస్టిస్ట్ అండ్ టెక్నికల్ మేనేజ్మెంట్ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, BE, BTech, ME, MTech, PG, డాక్టరేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్ళకైతే మించకూడదు. జీతం అయితే నెలకు సీనియర్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు 70,000 ఉంది. జూనియర్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకి అయితే 40,000 ఉంది. పని ప్రదేశాలు అయితే గజియాబాద్ అండ్ జైపూర్. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 11. వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, www.nth.gov.in లోకి వెళ్ళి మనమైతే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరి ఇలాంటి మన రోజు దినపత్రికలు వచ్చేటువంటి నోటిఫికేషన్స్, మనకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మనం చూడాలంటే మన ఛానల్కి ఒక లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వారైతే మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇలాంటి న్యూస్ అయితే మీకు కనబడుతూనే ఉంటాయి మనకు యూట్యూబ్లో. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.